నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి తెలంగాణలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు అందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మొదటగా చూసుకుంటే పంచగుట్ట పిఎస్ పరిధిలో దాదాపుగా 11 మంది యూట్యూబర్లకు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్కు టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. సో పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వమని అడిగితే చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా అబ్స్కాండ్లో ఉన్నట్టు తెలిసింది. బట్ వాళ్ళు ఇచ్చిన డేట్ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత వీళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. సో అందులో చూసుకుంటే నటి రీతు చౌదరి, అలాగే నటి విష్ణుప్రియ, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ వీళ్ళంతా కూడా పోలీసుల ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నటి విష్ణుప్రియ 1 నిమిషానికి దాదాపుగా 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఛార్జ్ చేశారు అన్నట్టుగా ఆవిడ పోలీసుల ముందు వివరణ ఇచ్చారు అన్నట్టుగా కొన్ని అంశాలు బయటకు కూడా రావడం జరిగింది. వాటి మీద ఎక్కడా కూడా క్లారిటీ అయితే లేదు. అండ్ మరోవైపు చూసుకుంటే మియాపూర్ పోలీస్ పరిధిలో ఐటీ ఎంప్లాయ్ అయినటువంటి ఫణీందర్ కూడా పలువురు బడా హీరోల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది, అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ అందులో చూసుకుంటే ప్రధానంగా రానా, అలాగే ప్రకాష్ రాజు, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, యాంకర్ శ్రీముఖి, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నైని పావని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు బయటకు వచ్చాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పేరు, అలాగే బాలకృష్ణ అండ్ గోపీచంద్, ఇలాంటి పలువురు పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. వీళ్ళకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారని, బట్ వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్ టీమ్స్ కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రానా పిఆర్ టీం, అలాగే విజయ్ దేవరకొండ పిఆర్ టీం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మేము ఏదైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశామని మీరు అంటున్నారో ఆ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా మేము లీగల్గానే చేశాం తప్పితే చట్టానికి విరుద్ధంగా ఎక్కడా కూడా మేము యాప్స్ని ప్రమోట్ చేయలేదన్నట్టుగా వాళ్ళ పిఆర్ టీమ్స్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కూడా నేను ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాప్ని ప్రమోట్ చేశానో అని ఇప్పుడు నా మీద ఏదైతే కేసు ఫైల్ అయిందో దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కేవలం నేను ప్రమోట్ చేసినటువంటి యాప్ లీగలా ఇల్లీగలా అనే విషయం పక్కన పెట్టేస్తే దానివల్ల సమాజానికి ఎంతో కొంత హాని జరగబోతుందని నేను గ్రహించిన తర్వాత ఒక్కసారి మాత్రమే దాన్ని ప్రమోట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి అగ్రిమెంట్ని నేను క్యాన్సిల్ చేసుకున్నాను అనే కోణంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఈ అంశాన్ని ప్రస్తుతానికైతే తెలంగాణ సర్కార్ కాస్త సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అఫీషియల్గా అయితే దాదాపుగా 1000 మంది దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే బెట్టింగ్ యాప్లో డబ్బులు ఎక్కువ మోతాదులో పెట్టేసి లాస్ అయ్యారో వాళ్ళంతా కూడా సూసైడ్లు చేసుకున్నారని, ఈ సూసైడ్లకి సంబంధించినటువంటి లిస్టు దాదాపుగా 1000 వరకు ఉంది అన్నట్టుగా ఒక నివేదిక అయితే బయటకు రావడం జరిగింది. బట్ అన్అఫీషియల్గా మాత్రానికి దాదాపుగా 2000 వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొన్ని కుటుంబాలు సూసైడ్ల వరకు వెళ్ళాయనేది అన్అఫీషియల్గా ఒక నివేదిక అయితే బయటకు రావడం జరిగింది. బట్ ఈ అంశాన్ని ప్రస్తుతానికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా దీని గురించి చర్చించినటువంటి అంశాలు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని సిట్కి బదిలీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ అంశం ఖచ్చితంగా సిట్ ఈడీ వరకు వెళ్ళింది కాబట్టి ఈ అంశం ఏ విధంగా సీరియస్గా ఉంది, ఎంత మోతాదులో సీరియస్గా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తెలుస్తుంది. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు సినీ సెలబ్రిటీల, రాజకీయవేత్తల, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల, సామాన్యుల, అంటే వాళ్ళ ప్రొఫైల్తో సంబంధం లేకుండా బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు అనే కోణంలో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ అనేది ఒకసారి ప్రమోట్ చేసినా 2 సార్లు ప్రమోట్ చేసినా కానీ తప్పే కాబట్టి చాలామంది కూడా పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా కొన్ని సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. తెలుసో తెలియకో మేమైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాము, సో దయచేసి మమ్మల్ని క్షమించండి అనే కోణంలో మాట్లాడారు. కాబట్టి వాటికి కొంతమంది సామాన్యులు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అదే సోషల్ మీడియా వేదికగా. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పర్యవసానం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందనే కోణంలో కూడా వారికి సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి రానున్న రోజులు అసలు ఈ అంశం ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇంకా ఎంతమంది పేర్లు బయటకు రాబోతున్నాయి, ఇంకా ఎంతమంది బాధితులు ఈ అంశంలో బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాల్సింది. ఎందుకంటే మనం నిన్న చూసాము, ఒక యువకుడు రైలు పట్టాలపైన చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపుగా ₹1,00,000 వరకు లాస్ అయ్యాడని. సో ఆ లాస్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు, అటు తల్లిదండ్రులకి ఏ విధంగా మొహం చూపించుకోవాలో అర్థం కావట్లేదు అనే ఒక అంశాన్ని
తన స్నేహితుడితో ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతున్నటువంటి సంభాషణ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. అది కూడా మనం చూసాము. వాళ్ళ స్నేహితుడు ఎంత వారించినప్పటికీ కూడా తాను సూసైడ్ చేసుకోవాలి అనుకున్న విషయాన్ని తాను ఎలాగో దానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు కాబట్టి తన స్నేహితుడితో మాట్లాడుతుండగానే రైలు పట్టాల కింద తాను పడి చనిపోయినటువంటి తీరు మనం చూసాము. సో ఇలా చాలామంది కూడా యువకులంతా కూడా బెట్టింగ్ యాప్స్లో ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ అంశాన్ని ఇటు తెలంగాణ సర్కార్ కాస్త సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అసలు ఎవరి పేర్లు బయటకు రాబోతున్నాయి, ఇంకా ఎంతమంది బాధితులు బయటకు రాబోతున్నారు.